ఏర్పాట్లు చాలా ఘనంగా ఉన్నాయి. ఈసారి అద్భుతంగా జిల్లా యంత్రాంగము, పోలీస్ శాఖ, అదేవిధంగా మున్సిపల్ శాఖ చాలా అద్భుతంగా చేశారు. మీరే చూస్తుండొచ్చు. ఈసారి కొంత ఇంటర్వెన్షన్స్, కొన్ని చేంజెస్ చేశాము. దాన్ని బట్టి ఈసారి చాలా ఘనంగా అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. ఒకసారి మీరు కంట్రోల్ రూమ్కి వస్తే అర్థమవుతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ చాలా ఉపయోగించాము. ట్రాఫిక్ ఉపయోగించాము, అదేవిధంగా క్రౌడ్ కౌంటింగ్ ఉపయోగించాము, భక్తుల కౌంటింగ్ ఉపయోగించాము. ఎక్స్పెక్టెడ్ టైం కూడా మనకు తెలిసేటట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అని అరేంజ్ చేశాము. రైల్వే సంబంధించిన డేటాబేస్ కూడా అనుసంధానం చేశాం. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏర్పాట్లన్నీ కూడా చాలా కట్టుదిట్టంగా, ఏదైతే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత శుభ్రత కానీ, ప్రసాదంలో నాణ్యత కానీ ఎక్కడా కూడా పక్కదోవ పట్టకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏ కార్యక్రమం చేసినా సరే కట్టుదిట్టంగా ఇటు పోలీస్ శాఖ, ఇటు గుడి సిబ్బంది అందరూ కూడా ఒళ్ళు వంచి పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే విఐపి దర్శనాలు ఉన్నాయో అవి సామాన్య భక్తులకి ఆటంకం కలగకుండా సర్టెన్ టైం అనేది ఇవ్వటం జరిగింది. మార్నింగ్ 7 to 9, 5 to 7 కానీ, అలాగే 7 to 9 కానీ, ఈవినింగ్ 3 to 5 కానీ. దీనివల్ల సామాన్య భక్తులందరూ కూడా ఏ ఆటంకం లేకుండా దర్శనం చేసుకునే వెసులుబాటు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెసులుబాటు అందరికీ అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఎక్కడ ఆప్టింగ్ లేకుండా కంటిన్యూస్గా వెళ్తూ భక్తి భావాలతో అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. మరొకసారి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అమ్మవారిని ఏం కోరుకున్నారండి? రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారికి కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సువర్ణ ఆంధ్రప్రదేశ్గా చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని